హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోస్ స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. సో నా పేరు సత్యనారాయణ, జీకే మరియు కరెంట్ అఫైర్స్ ఒక ఫ్యాకల్టీ. సో మనం జూన్ నెల నుంచి ప్రతిరోజు కావచ్చు లేదా డే బై డే డైలీ కరెంట్ అఫైర్స్ అనేది ఒక వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. సో నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్, మనకి గ్రూప్ 2కి సంబంధించి కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కావచ్చు, ఎకానమీ పరంగా, కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ పథకాల పరంగా, మనకి వార్తల్లో నిలిచే ముఖ్యమైన సమస్యల గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విశ్లేషణాత్మకంగా మనకి డీల్ చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగా ఫస్ట్ జూన్ నెలకి సంబంధించి జూన్ 1 యొక్క కరెంట్ అఫైర్స్ అనేవి మనం స్టార్ట్ చేద్దాం. సో 2021 జూన్ 1వ తేదీ కరెంట్ అఫైర్స్ కనుక తీసుకుంటే ఫస్ట్ కరెంట్ అఫైర్, రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిబిడిటి అనే సంస్థకి సంబంధించి నూతన చైర్మన్గా ఎవరిని అపాయింట్ చేశారనేది మనకి పాయింట్. ఫస్ట్ సిబిడిటి అంటే మనకి అబ్రివేషన్ తెలియాలి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ గా చెప్తారు. దాన్నే కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖగా కూడా మనం చెప్పచ్చు. ఈ సిబిడిటి అనే సంస్థకి సంబంధించి నూతన చైర్మన్, సిబిడిటి అనే సంస్థకి సంబంధించి నూతన చైర్మన్ జగన్నాథ్ బిద్యాధర్ మహాపాత్ర అనే పేరు వస్తుంది. సో జగన్నాథ్ బిద్యాధర్ మహాపాత్ర అనే పర్సన్ ఏ సంస్థకి సంబంధించి రీసెంట్ గా చైర్మన్ గా అపాయింట్ అయ్యాడంటే సిబిడిటి అనే సంస్థకి. ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ని ఎప్పుడు ప్రవేశపెట్టారో తెలియాలి. హెడ్ క్వార్టర్ ఎక్కడ వస్తుందో తెలియాలి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ అన్నా లేదా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అన్నా ఒకటే. ఈయనకి ముందు పిసి మోదీ అనే పర్సన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కి చైర్మన్ గా చేశారు. పిసి మోదీ అంటే ప్రమోద్ చంద్ర మోదీ అని చెప్పొచ్చు. సో మనకి ప్రత్యక్ష పన్నులు అంటే ముఖ్యంగా ఏమొస్తాయో మనకి తెలియాలి. ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్ అనేది కంపల్సరీ వస్తుంది. సెకండ్, కార్పొరేట్ ట్యాక్స్ అనేది వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు, వెల్త్ ట్యాక్స్ కావచ్చు, గిఫ్ట్ ట్యాక్స్ కావచ్చు, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకి కేంద్ర ప్రత్యక్ష పన్నులుగా వచ్చే ట్యాక్సెస్. వీటినే డైరెక్ట్ ట్యాక్సెస్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్తారు. వీటిలో ప్రముఖంగా మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రజెంట్ మనకి దేశవ్యాప్తంగా అది మేల్ కావచ్చు, ఫిమేల్ కావచ్చు, ఒక పర్సన్ యొక్క సంవత్సర ఆదాయం ఎంత దాటితే ట్యాక్స్ పే చేయాలంటే 5 లక్షలు దాటితే ట్యాక్స్ పే చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త గైడ్ లైన్స్ ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ అయితే ప్రజెంట్ మనకి దేశవ్యాప్తంగా ఎక్కువగా వినబడుతున్న పేరు జిఎస్టి. సో జిఎస్టి అంటే మనందరికీ తెలుసు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సేల్స్ ట్యాక్స్ ని, సర్వీస్ ట్యాక్స్ ని రీప్లేస్మెంట్ చేస్తూ వచ్చిన ట్యాక్స్ పేరే జిఎస్టి. ఈ జిఎస్టి అనే ట్యాక్స్ ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2017 జూలై 1వ తేదీన ప్రవేశపెట్టారు. 2017 జూలై 1వ తేదీన మనకి జిఎస్టిని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ జిఎస్టి అనేది మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్. కేంద్ర ప్రభుత్వం జిఎస్టి ట్యాక్స్ ని ప్రవేశపెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం ఆమోదించింది అనేది క్వశ్చన్ అడగచ్చు. అస్సాం అనే రాష్ట్రం ఆమోదించడం జరిగింది. సో 2021 మే నెలకి సంబంధించి జిఎస్టి ఎంత కలెక్ట్ అయింది, ఏప్రిల్ నెలకి సంబంధించి జిఎస్టి ఎంత కలెక్ట్ అయింది అనేది చూద్దాం ఒకసారి. మే నెలకి సంబంధించి 1,02,709 కోట్లు కలెక్ట్ అయితే ఏప్రిల్ నెలకి సంబంధించి 1,23,9
902 కోట్లు కలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే ప్రతి నెలలో కౌంట్ చేస్తున్నారు, ప్రతి నెలకి సంబంధించి అంటే ఏ నెలలో ఎంత జిఎస్టి కలెక్ట్ అయింది అనే వాటి మీద కూడా మనకి ప్రతి సంవత్సరం ఒక నెంబర్ ఇస్తున్నారు. అదే 2021 ఏప్రిల్ నెలకి సంబంధించి ఎంత, అదే 2021 మే నెలకి సంబంధించి ఎంత, టోటల్ జిఎస్టి కలెక్షన్ ఎంత వచ్చిందని మనకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించడం జరిగింది. సో దానిలో భాగంగా ఈ అంశం కూడా మనం చెప్పాం. సో మనకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే నిర్మలా సీతారామన్ అనే పేరు వస్తుంది. మనకి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా టివి సోమనాథన్ అనే పేరు వస్తుంది. టివి సోమనాథన్ అనే పర్సన్ కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా సెంట్రల్ ఫైనాన్స్ సెక్రటరీగా మనం చెప్పొచ్చు. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి మొదటి కరెంట్ అఫైర్గా మనం తీసుకుంటాం. నెక్స్ట్ ఇదే జూన్ నెలకి సంబంధించి మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్గా తీసుకుంటే, సో మనకి భారత పరిశ్రమల సమైక్య అనే సంస్థ ఒకటి వస్తుంది. దాన్నే మనం ఏం చెప్తామంటే సిఐఐ అంటారు. సిఐఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీగా చెప్తారు. దీన్ని తెలుగులో చెప్పాలంటే భారతీయ పరిశ్రమల సమైక్య అంటారు. సో భారతీయ పరిశ్రమల సమైక్య అన్న, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అన్న ఒకటి. రీసెంట్ గా ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించి నూతన చైర్మన్ గా ఎవరు అపాయింట్ అయ్యారనేది క్వశ్చన్ అడగవచ్చు. సో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి నూతన చైర్మన్ ఎవరంటే టివి నరేంద్రన్ అనే పేరు వస్తుంది. ఈ టివి నరేంద్రన్ అనే పర్సన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రెసెంట్ మనకి చైర్మన్ గా ఉన్నాడు. ఈయన ఏ సంవత్సరానికి సంబంధించి చైర్మన్ గా వస్తాడంటే 2021 నుంచి 2022 వరకు. ఈయన తరువాత సంజీవ్ బజాజ్ అనే పర్సన్, బజాజ్ ఫైనాన్స్ సంబంధించి వచ్చే పర్సన్ అండి ఈయన. సంజీవ్ బజాజ్ అనే పర్సన్ ఈయన తరువాత చైర్మన్ గా వ్యవహరించనున్నట్టు మనకు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అంటే టివి నరేంద్రన్ కేవలం 2021 టు 2022కి సంబంధించి మాత్రమే, 22 టు 23కి సంబంధించి ఎవరు వస్తారంటే సంజీవ్ బజాజ్ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించి వచ్చే పర్సన్. ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించి చైర్మన్ గా, అదే నెక్స్ట్ వచ్చే చైర్మన్ గా ఎవరు అనేది మనం తీసుకుంటాం. ఈ సంస్థను ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1895 లో ప్రవేశపెట్టడం జరిగింది. హెడ్ క్వార్టర్ ఢిల్లీగా చెప్తారు. 1895వ సంవత్సరంలో భారతీయ పరిశ్రమల సమైక్య, దాన్నే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అంటాం. సో ఎప్పుడు స్థాపించారంటే 1895లో స్థాపించారు. దీనికి సంబంధించి మరికొన్ని అంశాలుగా తీసుకుంటే మనకి దేశవ్యాప్తంగా పరిశ్రమలకు సంబంధించి మనకి భారీ పరిశ్రమలు ఉన్నాయి, చిన్న తరహా పరిశ్రమలు కూడా ఉన్నాయి. సో మనకి దేశవ్యాప్తంగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎవరంటే ప్రకాష్ జవదేకర్ అనే పేరు వస్తుంది. సో ప్రకాష్ జవదేకర్ అనే పర్సన్ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా, అటవీకరణ శాఖ మంత్రిగా మనం తీసుకోవచ్చు. కేంద్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా ఎవరు వస్తారంటే నితిన్ జైరామ్ గడ్కారీ అనే పేరు వస్తుంది. సో నితిన్ జైరామ్ గడ్కారీ అనే పర్సన్ ని కేంద్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా, రోడ్డు రవాణా నౌకయాన శాఖ మంత్రిగా చెప్తారు. సో మనకి దేశవ్యాప్తంగా ఉండే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వచ్చే కంపెనీస్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అత్యధిక మొత్తంలో లాభాలు తెచ్చే కంపెనీస్ ని మహారత్న కంపెనీస్ గా, నవరత్న కంపెనీస్ గా, మినీ రత్న కంపెనీస్ గా చెప్తారు. సో మనకి ఇండియన్ ఎకానమీ ప్రకారంగా తీసుకుంటే మనకి దేశవ్యాప్తంగా ప్రెసెంట్ మహారత్న కంపెనీస్ ఎన్ని, నవరత్న కంపెనీస్ ఎన్ని, మినీ రత్న కంపెనీస్ ఎన్ని అనే క్వశ్చన్ అడగచ్చు. మహారత్న,
నవరత్న, మినీ రత్న. ప్రజెంట్ మనకి దేశవ్యాప్తంగా మహారత్న కంపెనీస్ 10 ఉంటే, నవరత్న కంపెనీస్ 14 ఉంటే, మినీ రత్న కంపెనీస్ అనేవి 80 ఉన్నాయి. అంటే మనకి ఓఎన్జీసీ, గేలు, సేలు, ఐఓసి, బిహెచ్ఈఎల్ అనే సంస్థలన్నీ కూడా మహారత్న కేటగిరీకి సంబంధించి వచ్చే హైలీ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్. ఈ కంపెనీస్ గురించి మీకు ఇండియన్ ఎకానమీలో ఒక టాపిక్ అనేది కూడా వస్తుంది, ఒకసారి వాటిని పరిశీలించాం. సో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించి నూతన చైర్మన్ ఎవరంటే టీవీ నరేంద్రన్ గా మనం చెప్పచ్చు. సో మనకి దేశవ్యాప్తంగా చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంగా ఏ పథకాన్ని మనం చెప్పచ్చు అంటే ప్రధానమంత్రి ముద్రా యోజన అనే పథకాన్ని చెప్తారు. ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ని ప్రమోట్ చేయడానికి ఏర్పాటు చేసిన పథకం. ఈ పథకం ద్వారా ఇచ్చే లోన్ లిమిట్ అంతా, ఎన్ని స్టేజెస్ లో లోన్ ఇస్తారు అనేది మనకు తెలియాలి. ఫస్ట్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఎప్పుడంటే 2015 ఏప్రిల్ 8వ తేదీన ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2015 ఏప్రిల్ 8. సో ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా ఎంత లోన్ ఇస్తారు, ఎన్ని స్టేజెస్ లో ఇస్తారు అనే వాటి గురించి మనకి ఎగ్జామ్లో అడుగుతున్న అంశాలు ఉన్నాయి. సో ఒకసారి వాటి గురించి చూస్తే, ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ ద్వారా కల్పించే లోన్ లిమిట్ 50,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు ఇస్తారు. సో 50,000 రూపాయల నుంచి 10 లక్షలు అనేవి మనకి 3 స్టేజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 స్టేజెస్ యొక్క పేర్లు కనుక తీసుకుంటే, 1 శిశు అనే స్టేజ్ వస్తుంది, 2 కిషోర్ అనే స్టేజ్ వస్తుంది, 3 తరుణ్ అనే స్టేజ్ వస్తుంది. శిశు, కిషోర్, తరుణ్ ప్రధానమంత్రి ముద్రా యోజనకి సంబంధించి వచ్చే లోన్ లిమిట్ యొక్క స్టేజెస్. శిశు అంటే స్టార్టింగ్ స్టేజ్ అని, కిషోర్ అంటే ఆల్రెడీ వ్యాపార సంస్థలు రన్ చేస్తున్న వాళ్ళు, తరుణ్ అంటే ఆల్రెడీ వ్యాపార సంస్థల నుంచి లాభాలు పొందుతున్న పర్సన్స్ గా మనం తీసుకుంటాం. సో అటువంటి పర్సనాలిటీస్ కి ఎటువంటి ప్రూఫ్స్, ఎటువంటి మనకి ప్రూఫ్స్ అనేవి లేకుండా, అంటే ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి లేకుండా వాళ్ళు చేసే వ్యాపారాలు బేస్ చేసుకుని మాత్రమే వాళ్ళకి లోన్స్ అనేవి కల్పిస్తారు. శిశు అనే స్టేజ్ లో ఓన్లీ 50,000 రూపీస్ మాత్రమే కల్పిస్తారు. కిషోర్ అనే స్టేజ్ లో 50,001 రూపీ నుంచి 5 lakh రూపీస్ అనేది కల్పించడం జరుగుతుంది. తరుణ్ అనే స్టేజ్ లో 5,01 రూపీ నుంచి 10 lakh రూపీస్ అనేది కల్పిస్తారు. సో ఏ స్టేజ్ లో ఎంత లిమిట్ ఇస్తారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ ప్రధానమంత్రి ముద్రా యోజనలో ముద్ర అంటే ఎబ్రివేషన్ అనేది కూడా అడుగుతున్నారు. సో ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్, రీఫైనాన్స్ ఏజెన్సీగా చెప్తారు. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీగా ఏ సంస్థ యొక్క ఎబ్రివేషన్ మనం చెప్తామంటే ముద్రాకి సంబంధించి వచ్చే ఎబ్రివేషన్ నే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీగా మనం తీసుకుంటాం. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి ఇంటర్లింకింగ్ గా వస్తాయి. ఇది మనకి సెకండ్ కరెంట్ అఫైర్ గా తీసుకుంటాం. నెక్స్ట్ మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్, రీసెంట్ గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ జీడిపి వృద్ధి రేటుకి సంబంధించి ఒక రేషియోని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఆర్బిఐ కూడా ఒక రేషియోని ప్రకటించారు. సో వాటి గురించి కనుక తీసుకుంటే 2020-21కి సంబంధించి భారత వృద్ధి రేట్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనే వాటి మీద ఒక సర్వేని కండక్ట్ చేస్తే
మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2021 టు 22కి సంబంధించి ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ అనేది -7.3గా ఉందని ప్రకటించారు. -7.3 అంటే ప్రెసెంట్ మనకి ఇండియన్ జీడిపి అనేది చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మనకు అర్థమవుతుంది. అంటే కరోనా వల్ల మనకి చాలా పరిశ్రమలు కావచ్చు, అవన్నీ కూడా మనకి దివాలా తీసే స్థాయికి పోతాయి. ఈ అంశాలన్నింటినీ బేస్ చేసుకుని ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ అనేది -7.3గా ఉందని ఎవరు చెప్పారు? మనకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చెప్పింది. 4 దశాబ్దాల తరువాత, అంటే దాదాపుగా 40 సంవత్సరాల తరువాత ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ అనేది మైనస్లోకి రావడం ఇదే ప్రథమంగా మనకు చెప్తున్నారు. సో మనకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే నిర్మలా సీతారామన్ అనే పేరు వస్తుంది. సో నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టివి సోమనాథన్ అనే పేరు వస్తుంది. టివి సోమనాథన్ అనే పర్సన్ కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అయితే నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వచ్చే ముఖ్యమైన సమాచారంగా మనం దీన్ని తీసుకుంటాం. అదే లాస్ట్ ఇయర్స్ పరంగా తీసుకుంటే, అంటే 2016 టు 2017 మధ్య ఎంత ఉందని, 2017 టు 2018 మధ్య ఎంత ఉందని, 2018 టు 2019 మధ్య ఎంత ఉందని, 2019 టు 2020 మధ్య ఎంత ఉందని మనకి రిపోర్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ అంశాల పరంగా వీటిని మనం తీసుకుంటే 2016 టు 2017 మధ్య 8.3గా ఉంటే, 2017 టు 2018 మధ్య 7.0గా ఉంటే, 2018 టు 2019 మధ్య 6.1గా ఉంటే, 2019 టు 2020 మధ్య 4.0గా ఉన్న ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ అనేది 2020 టు 2021కి సంబంధించి 7.3గా ఉందని మనకి విశ్లేషణ చేసి రేషియో అనేది ఇచ్చారు. అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కనుక తీసుకుంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ ఎంతంటే 9.5%. కేంద్ర ఆర్థిక శాఖ అంశాలకు సంబంధించి వచ్చే ఫలాలు తీసుకుంటే -7.3%గా మనం చెప్పచ్చు. 4 దశాబ్దాల తరువాత ఈ అంశాలనే వస్తాయి. సో 2021 టు 2022కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంటుందని ప్రకటించిందంటే 9.5%. ప్రెసెంట్ మనకి మైనస్లో ఉంది. నెక్స్ట్ ఇయర్కి 9.5%గా రానుందని ఆర్బీఐ ఎస్టిమేట్ చేసిన అంశంగా మనం చెప్తాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రెసెంట్ గవర్నర్ ఎవరంటే శక్తికాంత దాస్ అనే పేరు మనం చెప్పచ్చు. శక్తికాంత దాస్ అనే పర్సన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎన్నో గవర్నర్ అంటే 25వ గవర్నర్గా వస్తాడు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్థాపించింది 1935 ఏప్రిల్ 1. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ముంబై. ఫస్ట్ హెడ్ క్వార్టర్ 1935లో అయితే కలకత్తాగా మనం చెప్తాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఫస్ట్ గవర్నర్, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్థాపించినప్పుడు ఆర్బీఐకి ఫస్ట్ గవర్నర్గా పనిచేసింది ఎవరంటే ఆస్బార్న్ స్మిత్ అనే వ్యక్తి పనిచేశాడు. అదే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్బీఐకి సంబంధించి మొట్టమొదటి గవర్నర్ ఎవరంటే సిడి దేశ్ముఖ్. ఇక్కడ క్వశ్చన్ అనేది మనకి 2 విధాలుగా ఉంటుంది, చూసుకోండి. ఆర్బీఐకి సంబంధించి మొదటి గవర్నర్ ఎవరంటే మనకి ఆస్బార్న్ స్మిత్ పేరు వస్తుంది. అదే ఆర్బీఐకి సంబంధించి స్వాతంత్రం తరువాత మొదటి గవర్నర్ ఎవరంటే సిడి దేశ్ముఖ్ అనే పేరు వస్తుంది. శక్తికాంత దాస్ మాత్రం 25వ ఆర్బీఐ గవర్నర్గా వస్తారు. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి ఇంపార్టెంట్. సో మనకి లాస్ట్ ఇయర్ అంటే 2019 టు 2020లో ఇండియన్ జీడిపి అనేది 145 లక్షల కోట్లుగా ఉంటే, 145 లక్షల కోట్లుగా ఉన్న భారత వృద్ధి రేట్ అనేది 2020 టు 2021కి సంబంధించి 135 లక్షల కోట్లకి పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ 10 లక్షల కోట్లు వృద్ధి రేటు మనం మైనస్లో ఉన్నాం.
సో ఈ పాయింట్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ చూసుకో. నెక్స్ట్ మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్ కనుక తీసుకుంటే జూన్ 1కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో సో హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనే సంస్థకి సంబంధించి నూతన డైరెక్టర్గా ఎవరిని నియమించారనేది ఇంపార్టెంట్. ఈ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనే కేంద్ర పరిశోధనా సంస్థ నూతన డైరెక్టర్ వినయ్ కుమార్ నందకూరి అనే పేరు వస్తుంది. సో వినయ్ కుమార్ నందకూరి అనే పర్సన్ ఏ సంస్థకి సంబంధించి నూతన డైరెక్టర్ అంటే సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనే కేంద్ర పరిశోధన సంస్థ. ఇది ఎక్కడ కలదంటే మనకి హైదరాబాద్ లో కలదు. ఈ సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ అనే సంస్థని ఎప్పుడు స్థాపించారంటే 1977లో స్థాపించారు. హెడ్ క్వార్టర్ హైదరాబాద్ గా చెప్తారు. సో మోటో ఏమొస్తుందంటే ఈ సంస్థకి సంబంధించి డెడికేటెడ్ టు ద నేషన్ గా మనం చెప్తాం. డెడికేటెడ్ టు ద నేషన్ గా ఈ అంశాన్ని మనం చెప్పచ్చు. డెడికేటెడ్ టు ద నేషన్ అంటే మనకి పరిశోధన రంగ అంశాలకి సంబంధించి వచ్చే ప్రముఖమైన సంస్థగా మనం తీసుకుంటాం. అంటే జన్యుపరమైన వైద్యపరమైన పరిశోధనలకు సంబంధించి ఈ సంస్థ అనేది మనకి ప్రముఖంగా వస్తుంది. సో మనకి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి అన్న, ఆరోగ్య శాఖ మంత్రి అన్న ఒక పర్సన్ పేరు మనం చెప్పచ్చు. ఆ పర్సన్ పేరే హర్షవర్ధన్ కుమార్ అనే పేరు వస్తుంది. హర్షవర్ధన్ కుమార్ అనే పర్సన్ ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా మనం చెప్తాం. ఈయన యొక్క కాన్స్టిట్యున్సీ చాందినీ చౌక్, న్యూఢిల్లీగా మనం చెప్తాం. అదే మనకి నేషనల్ సైన్స్ డే ఎప్పుడు వస్తుందంటే ఫిబ్రవరి 28వ తేదీ వస్తుంది. సో ఫిబ్రవరి 28వ తేదీనే ఎందుకు నేషనల్ సైన్స్ డేగా చెప్తారంటే సివి రామన్ అనే పర్సన్ 1928 ఫిబ్రవరి 28వ తేదీన రామన్ ఎఫెక్ట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చంద్రశేఖర వెంకటరామన్ అనే పర్సన్ ఎప్పుడైతే రామన్ ఎఫెక్ట్ ని ప్రవేశపెట్టాడో ఆ డేట్ నే మనం ఏం చెప్తున్నాం, నేషనల్ సైన్స్ డేగా మనం చెప్తున్నాం. చంద్రశేఖర్ వెంకటరామన్ అన్న, సివి రామన్ అన్న ఒకటే. ఈయన ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్త అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్తగా వస్తాడు. సో ఈ పాయింట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదే మనకి నేషనల్ టెక్నాలజీ డేగా దేని చెప్తామంటే మే 11వ తేదీని చెప్తాం. మే 11వ తేదీని మనం నేషనల్ టెక్నాలజీ డేగా చెప్తారు. ఎందుకు మే 11వ తేదీని నేషనల్ టెక్నాలజీ డేగా చెప్తారనేది మీకు డౌట్ రావచ్చు. 1998 మే 11వ తేదీన భారత్ మొట్టమొదటిసారిగా రాజస్థాన్లోని పొక్రాన్ అనే ప్రదేశంలో అణుపరీక్షలు నిర్వహించింది. ఎప్పుడైతే భారత్ మొట్టమొదటిసారిగా రాజస్థాన్లోని పొక్రాన్ అనే ప్రదేశంలో అణుపరీక్షలు నిర్వహించిందో ఆ డేట్ ని మనం ఏం చెప్తున్నాం, నేషనల్ టెక్నాలజీ డేగా చెప్తున్నాం. సో మనకి కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు న్యాయ శాఖ మంత్రిగా రవిశంకర్ ప్రసాద్ అనే పేరు వస్తుంది. సో రవిశంకర్ ప్రసాద్ అనే పర్సన్ ని కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు న్యాయ శాఖ మంత్రిగా చెప్తారు. రవిశంకర్ ప్రసాద్ యొక్క నియోజకవర్గం ఎక్కడ వస్తుందంటే పాట్నా, బీహార్ అనేది వస్తుంది. సో ఈ పాయింట్స్ అన్ని మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనే సంస్థ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వచ్చే అంశం కాబట్టి
ఈ పాయింట్స్ అన్ని తెలియాలి. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వచ్చే వాటిలో చాలా ముఖ్యమైన సంస్థగా మనం ఇస్రో అనే సంస్థను చెప్తాం. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఇస్రో అనే సంస్థని ఎప్పుడు స్థాపించారో తెలియాలి. ఇస్రో అనే సంస్థకి సంబంధించి చైర్మన్ ఎవరో తెలియాలి. కె శివన్ అనే పర్సన్ ఇస్రోకి సంబంధించి ప్రెసెంట్ చైర్మన్. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు, కర్ణాటక అనేది వస్తుందండి. సో ఇది మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్గా మనం తీసుకుంటాం. ఈ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఏ ప్రదేశంలో కలదంటే తెలంగాణ, హైదరాబాద్. సో తెలంగాణ గవర్నర్ ఎవరంటే మనకి తమిళిసై సౌందర్య రాజన్ అనే పేరు వస్తుంది. కర్ణాటకకి సంబంధించి ప్రెసెంట్ సీఎం ఎవరంటే యడ్యూరప్ప అనే పేరు చెప్పచ్చు. గవర్నర్ పేరు వాజుభాయ్ వాలా అనే పేరు వస్తుంది. సో ఇది మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్. నెక్స్ట్, రీసెంట్ గా మనకి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ 2022వ సంవత్సరంలో ఏ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. ఇది మనకి మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు మనకి సుశీల్ చంద్ర అనే పేరు వస్తుంది. సుశీల్ చంద్ర గారు నెక్స్ట్ ఇయర్లో ఏ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు, ఆ రాష్ట్రాల పేర్లు ఏంటి అనే వాటి గురించి చూద్దాం. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్లో మనకి ఇప్పుడు చెప్పే రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గడువు తేదీ వస్తుంది. సో 2022వ సంవత్సరానికి భారతదేశంలో కరోనా ప్రభావం తగ్గే ఉద్దేశం ఉంది కాబట్టి ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ ముందుకు రావడం జరిగింది. ఆ రాష్ట్రాలు ఏంటి అనే వాటి గురించి మనం చూద్దాం. సో భారత ప్రధాన ఎన్నికల సంఘం, భారత ప్రధాన ఎన్నికల సంఘం 2022వ సంవత్సరంలో ఏ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు అని అంటే మనకి దాదాపుగా 5 రాష్ట్రాలు వస్తాయి. సో 5 రాష్ట్రాలు ఏంటంటే 1 గోవా, 2 మణిపూర్, 3 పంజాబ్, 4 ఉత్తరప్రదేశ్, 5 ఉత్తరాఖండ్. సో 2022వ సంవత్సరంలో ఏ రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించుందంటే ఈ 5 రాష్ట్రాల పేర్లు మనం చెప్పచ్చు. 5 రాష్ట్రాలు అనేవి వస్తాయి. సో మనకి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరంటే సుశీల్ చంద్ర అనే పేరు వస్తుంది. సుశీల్ చంద్ర అనే పర్సన్ ప్రస్తుత కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ అన్న 24వ ప్రధాన ఎన్నికల కమిషనర్ అన్న ఈయన వస్తాడు. సుశీల్ చంద్ర ఏ రాష్ట్రానికి చెందిన పర్సన్ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన పర్సన్. ఈయనకి ముందు ఎవరు చేశారంటే సునీల్ అరోరా అనే పర్సన్ చేశారు. సునీల్ అరోరా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఎన్నో వార్డుగా వస్తాడంటే 23. ఈయన ఏ రాష్ట్రం అంటే పంజాబ్. మనకి మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరంటే సుకుమార్ సేన్ అనే పేరు వస్తుంది. సుకుమార్ సేన్ అనే పర్సన్ మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్. ఈయన ఏ రాష్ట్రానికి చెందిన వారంటే వెస్ట్ బెంగాల్. సో మనకి కేంద్ర ప్రధాన ఎన్నికల సంఘం 2022వ సంవత్సరంలో ఏ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు ప్రకటించారంటే ఈ 5 రాష్ట్రాల పేర్లు, ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్, ప్రీవియస్ ఎవరు, మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరని మనం చూస్తాం. సో మనకి దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియని ఏ సంవత్సరంలో మొదలు పెట్టారంటే 1952వ సంవత్సరంలో మొదలు పెట్టారు. 1952వ సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎన్నికల ప్రక్రియ తేవడం జరిగింది. సో మనకి 2019వ సంవత్సరంలో జరిగిన
లోక్సభ ఎన్నికలు ఎన్నవ లోక్సభ ఎన్నికలు అంటే 17వ లోక్సభ ఎన్నికలుగా చెప్తారు. 2019వ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికలు ఎన్నవ లోక్సభ ఎన్నికలు అంటే 17వ లోక్సభ ఎన్నికలుగా చెప్తారు. మనకి ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరంటే ఓం ప్రకాష్ బిర్లా అనే పేరు వస్తుంది. సో ఓం ప్రకాష్ బిర్లా అనే పర్సన్ ని లోక్సభకి ఫస్ట్ మనకి ఇప్పుడు 17వ స్పీకర్ గా మనం చెప్తాం. లోక్సభకి మొట్టమొదటి స్పీకర్ ఎవరంటే జీవి మౌలాంకర్ అనే పేరు వస్తుంది. సో జీవి మౌలాంకర్ అనే పర్సన్ లోక్సభకి సంబంధించి మొట్టమొదటి స్పీకర్. ప్రెసెంట్ లోక్సభ స్పీకర్ ఎవరంటే ఓం ప్రకాష్ బిర్లా 17వ స్పీకర్. సో ఓం ప్రకాష్ బిర్లా రాజస్థాన్, జీవి మౌలాంకర్ గుజరాత్ అనే రాష్ట్రానికి సంబంధించి వచ్చే పర్సన్. సో మనకి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడానికి వచ్చే ఆర్టికల్ కనుక తీసుకుంటే ఆర్టికల్ 324. సో ఆర్టికల్ 324 దేనికి వస్తుందంటే మనకి భారత రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్స్ లో ఏ ఆర్టికల్ మనకి ఎన్నికల ప్రక్రియకి సంబంధించి వస్తుందంటే ఆర్టికల్ 324. సో ఆర్టికల్ 324 ని బేస్ చేసుకుని మనకి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహిస్తారు. ఏ ఆర్టికల్ బేస్ చేసుకుని మనకి దేశవ్యాప్తంగా ఉండే ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటారంటే ఆర్టికల్ 325. ఆర్టికల్ 325 దేనికంటే మనకి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించినప్పుడు ఆ ఎన్నికల్లో ప్రజలు పార్టిసిపేట్ చేసి ఓటు హక్కు వినియోగించుకొని ఆర్టికల్ గా మనం ఆర్టికల్ 325 చెప్తే, ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించి వచ్చే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 324 గా మనం చెప్తాం. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తీసుకుంటాం. సో మొట్టమొదటిసారిగా ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి, 2019లో జరిగిన లోక్సభ ఎన్నికలు ఎన్నోది అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అంశంగా మనం తీసుకుంటాం. సో ఇక్కడ ఈ 5 రాష్ట్రాలకి సంబంధించి 2022వ సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ప్రధాన ఎన్నికల సంఘం మనకి ప్రకటించడం జరిగింది. సో మనకి జాతీయ ఓటర్ల దినోత్సవంగా జనవరి 25వ తేదీని చెప్తారు. జనవరి 25వ తేదీని జాతీయ ఓటర్ల దినోత్సవంగా చెప్తారు. సో మనకి ప్రతి సంవత్సరం ఒక థీమ్ అనేది ఉంటుంది. సో 2021 జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవానికి సంబంధించి వచ్చే నినాదం కనుక తీసుకుంటే మేకింగ్ అవర్ ఓటర్ ఎంపవర్మెంట్ అని వస్తుంది. మేకింగ్ అవర్ ఓటర్ ఎంపవర్మెంట్. సో మేకింగ్ అవర్ ఓటర్ ఎంపవర్మెంట్ అనేది ఏ సంవత్సరం యొక్క జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క నినాదం అంటే 2021కి సంబంధించి వచ్చే నినాదంగా మనం తీసుకుంటాం. మన దేశంలో అధికంగా లోక్సభ మరియు రాజ్యసభ సీట్లు కలిగిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లోక్సభ సీట్స్ ఎన్ని, రాజ్యసభ సీట్స్ ఎన్ని కనుక తీసుకుంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లోక్సభ సీట్స్ అనేవి 80, రాజ్యసభ సీట్స్ అనేవి 31 వస్తాయి. సో ఇవన్నీ కూడా మనకి మెయిన్ అంశాలుగా మనం తీసుకుంటాం. నెక్స్ట్ మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్. సో రీసెంట్ గా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా కంపల్సరీ చెట్లను నాటాలి అనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రాష్ట్రం ఏంటి, ఆ కార్యక్రమం పేరేంటో చూద్దాం. నెక్స్ట్ అంకుర్ అనే కార్యక్రమం ద్వారా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో నివసించే ప్రజలు కావచ్చు, సిటిజన్స్, ఆ రాష్ట్రంలో ఉండే సిటిజన్స్ కంపల్సరీ మొక్కలు నాటాలి అనే ఉద్దేశంతో, అనే నినాదంతో ఈ అంకుర్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే మధ్యప్రదేశ్ అనే రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రీసెంట్ గా మనకి ప్రెసెంట్ భారతదేశంలో ఉన్న సిచ్యువేషన్స్ బేస్ చేసుకుని, అంటే ప్రెసెంట్ మనకి దేశవ్యాప్తంగా ఆక్సిజన్ యొక్క కొరత అనేది మనకి చాలా ఉంది. సో వచ్చే భావితరాలకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీ మనకి వన్యప్రాణి మనకి కంపల్సరీ మొక్కలు నాటాలి.
వాటిని పెంచాలనే ఉద్దేశంతో అంకుర్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఎవరైతే ఈ కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి పెంచుతారో వాళ్ళకి ప్రాణవాయువు అవార్డు అనేది కూడా ఇస్తారు. ప్రాణవాయువు అవార్డుతో సత్కరించడం కూడా జరుగుతుంది. సో ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వచ్చే ముఖ్యమైన అంశం. సో తరచూ చూస్తున్నాం మనం డిఫారెస్టేషన్ వల్ల, అడవుల యొక్క నరికివేత వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ లాంటివి జరిగి మనకి హిమాలయాస్ అన్ని కరిగిపోయి సముద్రాల యొక్క ఉపరితలం పెరిగిపోయి మనకి సైక్లోన్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. రీసెంట్ గా మనకి యాస్ అనే సైక్లోన్ కావచ్చు, తౌట్కు అనే సైక్లోన్ కావచ్చు, ప్రీవియస్లీ నివార్ అనే సైక్లోన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి పర్యావరణ సమతుల్యత లోపించడం వల్ల వచ్చే ప్రధానమైన సమస్యలు. సో ఇటువంటి వాటిని కంట్రోల్ చేయాలంటే కంపల్సరీ మనకి పచ్చదనం అనేది చాలా ఇంపార్టెంట్. వాటిని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం అంకుర్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో మనకి దేశవ్యాప్తంగా అటవీకరణ విస్తీర్ణం ఎంతంటే మొత్తం భారతదేశం యొక్క అటవీకరణ విస్తీర్ణం 80.73 మిలియన్ హెక్టార్స్ గా చెప్తారు. మొత్తం భారతదేశం యొక్క అటవీకరణ విస్తీర్ణం ఏంటంటే 80.73 మిలియన్ హెక్టార్స్. ఈ 80.73 మిలియన్ హెక్టార్స్ లో అంటే భారతదేశంలో అటవీకరణ విస్తీర్ణం అధికంగా ఉండే రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. ఒక మధ్యప్రదేశ్ రాష్ట్రమే 30.9% ఫారెస్ట్ కవరేజ్ అనేది కరెక్ట్. మొత్తం భారతదేశం యొక్క అటవీకరణ విస్తీర్ణంలో అత్యధికంగా విస్తీర్ణం కలిగి ఉన్న అటవీకరణ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. ఒక మధ్యప్రదేశ్ సంబంధించి 30.9% అనేది మనకి మొత్తం అటవీకరణ విస్తీర్ణంగా ఉంటే, భారతదేశంలో అతి తక్కువ అటవీకరణ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం హర్యానా. హర్యానాకి సంబంధించి ఓన్లీ 4% మాత్రమే వస్తుంది. సో మనం ప్రపంచ అటవీకరణ దినోత్సవంగా మార్చ్ 21వ తేదీని చెప్తాం. సో ఈ మార్చ్ 21వ తేదీకి సంబంధించి వచ్చే థీమ్ కనుక తీసుకుంటే ఫారెస్ట్ రీస్టోరేషన్ గా వస్తుంది. సో ఫారెస్ట్ రీస్టోరేషన్ అనేది ఏ సంవత్సరం యొక్క వరల్డ్ ఫారెస్ట్ డే యొక్క నినాదంగా చెప్తారంటే 2021వ సంవత్సరానికి సంబంధించి వచ్చే నినాదంగా మనం తీసుకుంటాం. దీన్ని ఫారెస్ట్ రీస్టోరేషన్ మనం చెప్పొచ్చు. సో మనకి కేంద్ర అటవీకరణ శాఖ మంత్రి అన్న, భారీ పరిశ్రమల శాఖ మంత్రి అన్న, పర్యావరణ శాఖ మంత్రి అన్న ప్రకాష్ జవదేకర్ అనే పర్సన్ ని మనం చెప్తాం. ప్రకాష్ జవదేకర్ కేంద్ర అటవీకరణ శాఖ మంత్రి, పర్యావరణ శాఖ మంత్రి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి, సమాచార శాఖ మంత్రిగా కూడా ఆయన వస్తారు. ఈ పాయింట్స్ ని దీనికి సంబంధించి మనం అడిషనల్ గా చెప్తాం. సో మధ్యప్రదేశ్ అనే రాష్ట్రానికి సంబంధించి సీఎం ఎవరంటే శివరాజ్ సింగ్ చౌహాన్ అనే పేరు వస్తుంది. శివరాజ్ సింగ్ చౌహాన్ అనే పర్సన్ ఏ రాష్ట్రానికి సంబంధించి సీఎం అంటే మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ ఎవరంటే ఆనందీబెన్ పటేల్ అనే పేరు వస్తుంది. సో ఆనందీబెన్ పటేల్ అనే పర్సన్ ఏ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ అంటే మధ్యప్రదేశ్. సో ఆనందీబెన్ పటేల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా గవర్నర్ గా వస్తుంది. అయితే వీడి ప్రముఖంగా ఏ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ అంటే ఉత్తరప్రదేశ్ కి మెయిన్ గవర్నర్, మధ్యప్రదేశ్ కి అడిషనల్ గవర్నర్ గా మనం చెప్పచ్చు. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి చాలా ఇంపార్టెంట్. భారతదేశ వ్యాప్తంగా అడవుల సంరక్షణ కోసం వచ్చే ఆర్టికల్ కనుక తీసుకుంటే ఆర్టికల్ 48A అనేది దేశంలో అడవుల సంరక్షణ కోసం వచ్చే ప్రధానమైన ఆర్టికల్ గా చెప్తారు. సో దేశంలో అడవుల సంరక్షణ కోసం ఏ ఆర్టికల్ వస్తుందంటే ఆర్టికల్ 48A అనేది మనం చెప్పచ్చు. సో ఇవన్నీ కూడా మనకి జూన్ 1వ తేదీకి సంబంధించి వచ్చే అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఇంకా మనకి కరెంట్ అఫైర్స్ అనేవి ఉన్నాయి, వాటిని నెక్స్ట్ క్లాసెస్ లో మనం డీల్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.